హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు మనం 12th and 13th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు ఒక రోడ్కి తన నేమ్ పెట్టడం జరిగిందంట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ ఇక్కడ అంటే చెన్నై, తమిళనాడులోని చెన్నైలో ఒక రోడ్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టడం జరిగింది. అది ఏ రోడ్డే చూసుకుందాం. ఖాందార్ నగర్ మెయిన్ రోడ్కి, ఖాందార్ నగర్ మెయిన్ రోడ్ ఎక్కడుందంటే చెన్నై. ఖాందార్ నగర్ మెయిన్ రోడ్, చెన్నైలో ఉన్న ఖాందార్ నగర్ మెయిన్ రోడ్కి ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే, నామఫలకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే ఉదయనిధి స్టాలిన్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు నామఫలకాన్ని ఆవిష్కరించారు. రీసెంట్గా ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన విషయం మనకు తెలిసిందే. తన పేరు మీదుగా చెన్నైలోని ఖాందార్ నగర్ మెయిన్ రోడ్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ అనే నామఫలకాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఆవిష్కరించారంట? తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ గారు ఆవిష్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్, అవినీతి సూచిలో మన ఇండియా ర్యాంక్ ఎంత చూసుకుందాం. అవినీతి సూచి ఫర్ ద ఇయర్ 2024 ఇయర్కి గాను అది ఇండెక్స్ వచ్చేసి 2025లో రిలీజ్ అయింది. అవినీతి సూచిలో ఇండియా ప్లేస్ వచ్చేసి 96th ప్లేస్ అంట. అవినీతి సూచి, అవినీతి, కరప్షన్, ఇండియా ప్లేస్ వచ్చేసి 96th ప్లేస్. మరి ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఈ ఇండెక్స్ ఏ ఇయర్కి వచ్చిందో అదంతా చూసుకుందాం. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, లాస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు చూసుకుందాం. దీని ఏమంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. కరప్షన్ అంటే అవినీతి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2024. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ ఇండిసెస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇండియా ప్లేస్ వచ్చేసి 96th ప్లేస్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. టోటల్ 180 కంట్రీస్లో ఇండియా ప్లేస్ వచ్చేసి 96th ప్లేస్లో ఉందంట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్లో తక్కువ అవినీతి జరుగుతుందంట అన్ని కంట్రీస్తో కంపేర్ చేస్తే. అండ్ లాస్ట్ ప్లేస్లో వచ్చేసి సోమాలియా కంట్రీ వచ్చేసి లాస్ట్ ప్లేస్లో ఉందంట. అంటే ఎక్కువ అవినీతి జరుగుతుందంట. అవినీతి సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2024 అనేది 2025 ఇయర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇండియా ప్లేస్ వచ్చేసి 96th ప్లేస్లో ఉందంట. ఇండియా ఈజ్ 96th అవుట్ ఆఫ్ టోటల్ 180 కంట్రీస్. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి డెన్మార్క్ ఉంది. అండ్ లాస్ట్ ప్లేస్లో సోమాలియా, అంటే లాస్ట్ 180 ప్లేస్లో వచ్చేసి సోమాలియా ఉంది. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్, ఏఐలో భారత్ హవా. ఏఐ యూసేజ్లో ఇండియా ఏ విధంగా వ్యవహరిస్తుందో చూసుకుందాం. ఏఐ వాడకంలో ఇండియా హవా కొనసాగుతుందంట. ఎవరు వెల్లడించారంటే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ స్టడీ.
ఏఐలో భారత్ హవా. ఇది ఒక సబ్ టైటిల్ మనకి న్యూస్లో ఉండడం జరిగింది, ఏఐలో భారత్ హవా అని. ఏఐ యూసేజ్లో ఇండియా హవా ఎలా ఉందని చెప్పేసి ఒకరైతే స్టడీ చేయడం జరిగింది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ స్టడీ అధ్యయనం. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ స్టడీ ఏం వెల్లడించిందంటే, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఏఐ యూసేజ్లో వరల్డ్ మొత్తంలో 31% ఏఐని ఉపయోగిస్తున్నారంట. 31% వరల్డ్ వైడ్ ఇది. అండ్ ఇండియా వచ్చేసి 65% యూజ్ చేస్తుందంట. టోటల్ ఇండియాలో 65% ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టోటల్ వరల్డ్ వైడ్లో 31% జనాభా ఏఐని ఉపయోగిస్తే ఇండియాలో మాత్రం టోటల్ జనాభాలో 65% ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ఏఐ అంట. ఏఐలో భారత్ హవా అంటే ఇంత విస్తృతంగా యూజ్ చేస్తుంది ఏఐని. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఐఐటి హైదరాబాద్ అంట. ఇప్పుడు ప్రజెంట్ మనకి న్యూస్లో ఏఐ రిలేటెడ్ అండ్ అంతరిక్షానికి చెందిన న్యూస్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఐఐటి హైదరాబాద్. ఏఐ యూజేజ్ని ఇంకా పెంచడానికి, మరింత బలోపేతం చేయడానికి ఐఐటి హైదరాబాద్ను ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించిందంట. ఏఐ యూసేజ్ని మరింత బలోపేతం చేయడానికి. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఐఐటి హైదరాబాద్ని డెవలప్ చేయబోతున్నారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఐఐటి హైడ్ను డెవలప్ చేయబోతున్నట్లు ఎవరు ప్రకటించారంట? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రకటించడం జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే వెల్లడించడం జరిగింది. అంటే ఏఐ యూజేజ్ను మరింత పెంచడానికి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఐఐటి హైదరాబాద్ని అయితే డెవలప్ చేయబోతున్నామని చెప్పేసి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే వెల్లడించడం జరిగింది. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ డ్రోన్ల దాడుల నుంచి రక్షణ పొందడానికి వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ అయితే డెవలప్ చేస్తున్నారంట. డ్రోన్ల దాడుల నుంచి రక్షణ పొందేందుకు డ్రోన్ల దాడులను అడ్డుకునేందుకు ఒక సరికొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్. వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించారంట. మరి ఎవరు డెవలప్ చేశారు దీన్ని? ఎవరు తీసుకొచ్చారు? వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? బై అదానీ గ్రూప్స్. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్లస్
డిఆర్డిఓ. ఈ రెండు సంస్థలు కలిసి ఈ కౌంటర్ డ్రోన్, వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ వెల్లడించారంటే బెంగళూరులో మనకు ఎయిర్ షోస్ అయితే జరుగుతున్నాయి. దీంట్లో మన డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ బీకే దాస్ గారు వెల్లడించడం జరిగింది. డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ బీకే దాస్ వెల్లడించడం జరిగింది. అంటే డ్రోన్ల దాడుల నుంచి రక్షణ పొందేందుకు వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ల వ్యవస్థను అనేది ఆవిష్కరించారు. ఎవరు డెవలప్ చేశారంటే అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్లస్ డిఆర్డిఓ ఉమ్మడిగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ఎవరు వెల్లడించారంటే డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ బీకే దాస్ గారు. ఎక్కడంటే రీసెంట్గా మనకు బెంగళూరులో ఎయిర్ షోస్ అయితే నిర్వహిస్తున్నారు, దాంట్లో చెప్పారంట. ఈ వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న డ్రోన్లను కూడా కూల్చేయగలదంట. 10 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న డ్రోన్లను కూడా కూల్చేయగలదు. దాన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, రీజన్ ఏంటి? డ్రోన్ల దాడుల నుంచి రక్షణ పొందేందుకు వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. అది ఎవరు డెవలప్ చేశారంటే అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్లస్ డిఆర్డిఓ. దీన్ని ఎవరు ప్రకటించారు? డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ బీకే దాస్ గారు అయితే ప్రకటించడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే దాదాపు 10 కిలోమీటర్స్ వరకు ఉన్న డ్రోన్లను కూడా ఇది కూల్చేయగలదంట. అండ్ our next news is snooker game. జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్. This is the 6th news. జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ ఎవరికి రావడం జరిగింది? నేమ్ వచ్చేసి పంకజ్. తను మధ్యప్రదేశ్లోని ఇండోర్, మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇది 36th టైటిల్ అంట. ఇవి మధ్యప్రదేశ్లో జరిగాయంట. జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్స్ అనేవి వెన్యూ వచ్చేసి మధ్యప్రదేశ్. ఈ టైటిల్ని పంకజ్ గారికి రావడం జరిగింది. దిస్ ఈస్ ద 36th టైటిల్ అంట పంకజ్ గారికి. దిస్ ఈస్ ద 36th టైటిల్. జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్లో టైటిల్ పంకజ్ గారు గెలవడం జరిగింది. దిస్ ఈస్ హిస్ 36th టైటిల్. వెన్యూ వచ్చేసి మధ్యప్రదేశ్లో జరిగిందంట. అండ్ our next news is ట్యాట్ సామర్థ్యం. ఈ సరుకు రవాణాలో మన దేశం వరల్డ్లోనే బెస్ట్గా ఉందంట. అంటే సీపోర్ట్ సరుకు రవాణాలో, వాటర్ వేస్లో సరుకు రవాణాలో మన దేశం బెస్ట్గా ఉందంట. ఈ ట్యాట్ సామర్థ్యం అంటే పోర్ట్లోకి వచ్చిన సరుకు అది టోటల్ అన్లోడ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళే లోపు జరిగే తీసుకునే టైంని ట్యాట్ అంటారు. పోర్ట్లోకి వచ్చిన బోట్ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి పట్టే సమయం. పోర్ట్లోకి వచ్చిన బోట్ తిరిగి వెళ్ళడానికి పట్టే సమయం. ఈ ట్యాట్ సమయం ఎక్కువగా ఉందంటే ఈ ట్యాట్ సమయం ఎంత తక్కువగా ఉంటే అక్కడ అన్ని వనరులు ఎక్కువగా ఉన్నట్టు. ట్యాట్ సమయం తక్కువగా ఉందనుకో, అక్కడ అంటే ఆ సరుకు దించడానికి ఆ బోట్లో ఎక్కువ సామర్థ్యాలు ఉన్నట్టు భావించవచ్చు.
టాట్ ఎంత తక్కువగా ఉంటే పోర్ట్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నట్టు అనుకోవచ్చు. టాట్ సమయం తక్కువగా ఉంటే ఆ బోట్లో ఎక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నట్టు అర్థం. ఈ టాట్ సామర్థ్యం సరుకు రవాణాలో మన దేశం అనేది బెస్ట్గా ఉందంట. దీన్ని ఎవరు వెల్లడించారు? వరల్డ్ బ్యాంక్ 2023లో విడుదల చేసిన సరుకు రవాణా పనితీరు సూచి. సరుకు రవాణా పనితీరు సూచి వరల్డ్ బ్యాంక్ 2023లో రిలీజ్ చేసిందంట. దాన్ని బట్టి మన ఇండియా అనేది 22nd ప్లేస్లో ఉందంట. 22nd ప్లేస్. అంతకుముందు 38th ప్లేస్లో ఉండే. నౌ 22nd ప్లేస్. అంటే ఇంకా మన టాట్ సమయం అనేది ఇంకా తగ్గింది, దాని సామర్థ్యాలు ఇంకా పెరిగాయని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే వరల్డ్ బ్యాంక్ స్టడీలో చెప్పిందంట. సరుకు రవాణా సంస్థ పనితీరు, సరుకు రవాణా పనితీరు సూచి ఎవరు తీసుకొచ్చారంటే వరల్డ్ బ్యాంక్ 2023లో విడుదల చేసిన ఇండెక్స్. ఇండియా ప్లేస్ వచ్చేసి 22nd ప్లేస్లో ఉందంట. ప్రీవియస్ ఇండెక్స్లో 38th ప్లేస్లో ఉండే, 38th నుంచి 22nd ప్లేస్కి రావడం అయితే జరిగింది. అండ్ our next news is క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్. క్రూజ్ క్షిపణుల గురించి ఇండియాకును రష్యాకి ఒక ఒప్పందం అయితే జరగడం జరిగింది. క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ దేనికి రిలేటెడ్ అంటే క్రూజ్ క్షిపణులు. ఏ కంట్రీకి మధ్యలో జరిగిందంటే ఒప్పందం? ఇండియా అండ్ రష్యా. యాంటీషిప్ క్రూజ్ మిసైల్స్. ఇండియా మరియు రష్యాకి క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ ఒప్పందం అయితే జరగడం జరిగింది. ఇండియా అండ్ రష్యా 2 కంట్రీస్కి జరిగింది. వీటికి పేలోడ్, క్లబ్ ఎస్ మిసైల్స్కి పేలోడ్ ఎంత ఉంటుందంటే 400 kilograms. క్లబ్ ఎస్ మిసైల్స్ పేలోడ్ వచ్చేసి 400 kilograms ఉంటుందంట. దిస్ ఈజ్ కేపబుల్ ఆఫ్ టార్గెటింగ్ అంటే 300 kilometers వరకు, అంత దూరంలో ఉన్న వాటిని కూడా టార్గెట్ చేయగలుగుతుందంట. 300 kilometers దూరంలో ఉన్న సర్ఫేస్ షిప్స్ని, సబ్మెరైన్స్ అండ్ గ్రౌండ్ టార్గెట్స్ని కూడా చేస్తుందంట. అంటే ఈ క్షిపణుల నుంచి 300 kilometers దూరంలో ఉన్న వాటిని కూడా అది ఎయిమ్ చేసి టార్గెట్ చేయగలుగుతుందంట. ఏది? క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్. ఏ కంట్రీకి చెందిందంటే రష్యా. ఇండియా అండ్ రష్యా ఒప్పందం కుదుర్చుకుందంట వీటి ఇంపోర్ట్కి రిలేటెడ్. ఏ క్షిపణులు అంటే క్రూజ్ క్షిపణులు, యాంటీషిప్ క్రూజ్ మిసైల్స్. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఇస్ శివశక్తి పాయింట్ వయస్సు. Chandrayaan-3 మనం పంపించినప్పుడు విక్రమ్ ల్యాండర్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ పాయింట్ వచ్చేసి మనం శివశక్తి పాయింట్ అంటాము. అండ్ మూన్ పైన అది దక్షిణ ధృవాన, సౌత్ పోల్ సైడ్ ఉంటుందంట మూన్ పైన. దాని ఏజ్ వచ్చేసి దాదాపు 370 crore years బ్యాక్ అంట. శివశక్తి పాయింట్ వయస్సు. శివశక్తి పాయింట్ వయస్సు 370 crore ఇయర్స్ అని ఎస్టిమేట్ చేస్తున్నారట. మరి ఈ శివశక్తి పాయింట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. శివశక్తి పాయింట్ అంటే
చంద్రయాన్ 3ని పంపించినప్పుడు విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని మనం శివశక్తి పాయింట్ అంటాం. విక్రమ్ ల్యాండర్ దిగిన పాయింట్ని శివశక్తి పాయింట్ అంటాం. ఇది మూన్ పైన దక్షిణ ధ్రువాన ఉంది. అయితే ఆ ప్లేస్ ఏజ్ వచ్చేసి 370 crore years ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారంట. దాదాపు 370 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. శివశక్తి పాయింట్ వయసు వచ్చేసి 370 crores, దాదాపు 370 crore years బ్యాక్ అది ఏర్పడి ఉండొచ్చు అని ఎవరు అంటున్నారంటే శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి శివశక్తి పాయింట్ అంటే చంద్రయాన్ 3 మనం పంపించినప్పుడు విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ అని అంటారు. అది మూన్ పై దక్షిణ ధ్రువాన ఉంటుంది. ఈ చంద్రయాన్ 3ని ఆగస్ట్ 22, 2023లో పంపించడం జరిగింది. ఆగస్ట్ 23, 2023లో పంపించడం అయితే జరిగింది. అండ్ ఆ నెక్స్ట్ న్యూస్ ఈస్ ప్రజెంట్ మనకి 38th నేషనల్ గేమ్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేషనల్ గేమ్స్ వచ్చేసి ఆల్టర్నేట్ ఇయర్స్లో 2025లో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ 2027లో జరుగుతాయి. దాని ప్లేస్ వెన్యూ నేమ్ వచ్చేసి రిలీజ్ చేశారు. అదేంటో చూసుకుందాం. ప్రజెంట్ 38th నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి. మరి 37th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే గోవా. మరి 39th నేషనల్ గేమ్స్ వచ్చేసి మేఘాలయలో జరుగుతాయంట. 39th నేషనల్ గేమ్స్ మేఘాలయ గుర్తుపెట్టుకోండి. 37th వచ్చేసి గోవాలో జరిగాయి. ప్రజెంట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి. అండ్ 39th నేషనల్ గేమ్స్ ఎప్పుడు జరుగుతాయంటే ఇన్ ద ఇయర్ 2027, అంటే ఆల్టర్నేట్ ఇయర్స్లో జరుగుతాయి. 2025లో ప్రజెంట్ 2025లో జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ నేషనల్ గేమ్స్ వచ్చేసి 2027లో మేఘాలయలో జరుగుతాయంట. దే ఆర్ 39th నేషనల్ గేమ్స్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్.